వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చిలకలూరిపేటలో చాకలి చంద్రకళ కుటుంబంలో పసికందు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రతినిధి సుబ్బు మాదిగ డిమాండ్ చేశారు. ఈ సందర్భంలో ఆయన తహసీల్దార్ హుస్సేన్ కు వినతి పత్రం అందజేశారు. కుమ్మెర మల్లన్న దర్శనానికి వెళ్లిన చంద్రకళ కుటుంబాన్ని తక్కువ కారణమని, అగ్రకుల నేతల దాడిలో చిన్నారి మరణం జరిగిందని సభ్య సమాజం గమనించాల్సిన అంశమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకున్నటువంటి అగ్రకుల మతోన్మాదులను తెలంగాణ ప్రభుత్వం శిక్షించాలి. అదేవిధంగా ఆ బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ తరఫున ప్రధాన డిమాండ్. రాజ్యాంగంలో ఈ దేశంలో ఉండబడే పౌరులకు సమాన హక్కులు ఏర్పరిచిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళైనా కానీ ఇంకా గుడికి బడికి దూరం చేసినటువంటి ఈ మతోన్మాదులను శిక్షించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఈ సందర్భంగా మీడియా సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, ప్రాంతీయ పార్టీలను అడుగుతా ఉన్నా, వామపక్ష పార్టీలను అడుగుతా ఉన్నా, నేషనల్ పార్టీలను అడుగుతా ఉన్నా, ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం అమలవుతుందా, లేక ఎవరైతే ఉన్నారో ఈ మనువాదులు అయితే ఎవరైతే ఉన్నారో ఈ మనువాద సిద్ధాంతం నడుస్తుందని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. నాగర్ కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం ప్రత్తిపాటి పుల్లారావు చేసిన ప్రత్యేక కృషిని మున్సిపల్ చైర్మన్ రఫానీ ప్రశంసించారు. స్పెషల్ గ్రేడ్ హోదా వల్ల పట్టణంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతో ప్రజలకు ఆధునిక సౌకర్యాలు అందుతాయని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఆయన పేర్కొన్నారు. 3.6 కోట్ల రూపాయల వ్యయంతో షాపింగ్ కాంప్లెక్స్, ఆటోనగర్, ఎన్ఆర్టీ సెంటర్లో నూతన షాపులు, చేపల మార్కెట్, సుగాలి కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నిధుల ద్వారా జరుగుతున్నట్లు తెలిపారు. ఈ రోజుల్లో జరిగిన అభివృద్ధిని గురించి, జరిగిన కార్యక్రమాల గురించి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశం. నాయకుడి దగ్గర పట్టణానికి ఏం కావాలో మౌలిక వసతులు కల్పించే దిశగా ముందడుగులో ఉన్నానని, ఆ ప్రయత్నంలో చిలకలూరిపేట పట్టణాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే గారు అనేక రకాలుగా పట్టణానికి ఉపయోగపడాలని తెలియజేస్తుంది. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ వల్ల మనకు ఏమిటి లాభం అని ఒకసారి ఆలోచన చేస్తే, స్పెషల్ గ్రేడ్ చేయడానికి ముందుగా ప్రభుత్వం అనేక కసరత్తులు చేసిన తర్వాతే స్పెషల్ గ్రేడ్ చేస్తుంది, కానీ మామూలుగా చేయదు. ఇక్కడ మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, మన యొక్క జనాభా ఎంతమంది ఉన్నారు, మనకున్న ఆర్థిక వనరులు ఏంటి, మనకున్న మౌలిక వసతులు ఏంటి, వీళ్ళకి ఇంకేం కావాలి. చేపల మార్కెట్ బయట కనబడకూడదన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. అది అతి త్వరలో ప్రారంభిస్తారు. దీని తర్వాత మనం ఏదైతే రోడ్లు, భవనాలు, జనగామ పట్టణంలోని వివాదాస్పద ప్రస్టన్ భూములు పూర్తిగా ఏబీఎఫ్ఎంఎస్ కు చెందినవని, ఇతరులకు ఎటువంటి హక్కులు లేనట్లు ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి మంగళవారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. సర్వే నంబర్లు 87, 88, 89లోని భూములు ప్రైవేట్ సంస్థకు చెందినవని కోర్టు పత్రాలతో సాక్ష్యంగా చూపించారు. గతంలో డబ్బులు తీసుకుని ప్రామిసరీ నోట్లు ఇచ్చిన వారు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు మేము 2012లో మేము ఈ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఈ ల్యాండ్ 2012లో తీసుకొస్తే మా మీద కూడా వీళ్ళందరూ కూడా మేమందరం కూడా సేల్ చేయడం జరిగింది. వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. కాకపోతే అనివార్య టైం లేక కొంతమంది వచ్చారు ఇవాళ. సో ఇంకా ఇన్ డీటెయిల్గా కూడా చాలా మంది ఉన్నారు. ఇంకో రెండో విషయం ఏంటంటే, ఇది కొంతమంది సేల్ అయిన తర్వాత మా మీద కంటెంప్ట్ అనేది వేశారు మద్రాస్ హైకోర్టులో. దాంట్లో ఏం చెప్పారంటే, మా డాక్యుమెంట్స్ అన్ని చెల్లనేరవు కాబట్టి క్యాన్సిల్ చేయమని చెప్పి 1 monthలో క్యాన్సిల్ చేయమని చెప్పడం జరిగింది. ఈ 1 monthలో మేమేం చేసామంటే, ఇదే ఆర్డర్ని స్టే తీసుకురావడం జరిగింది. సుప్రీంకోర్టు వెళ్ళాం. సుప్రీంకోర్టు ద్వారా ఈ ఆర్డర్ కోసం స్టే తీసుకురావడం జరిగింది. ఈ స్టే దాదాపుగా 7 సంవత్సరాలు నడిచిందండి. 2017లో మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం. సుప్రీంకోర్టులో స్టే తీసుకొచ్చాం. 2024లో మాకు ఈ తీర్పు వచ్చింది. ఏముందంటే, మెడ్రాస్ కోర్టుకి మళ్ళీ ఫార్వర్డ్ చేసింది. వీళ్ళ వాదనలు ఏంటియో విని
సరైన తీర్పు వీళ్ళకి ఇవ్వమని చెప్పేసి మాకు తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఈ లోపల 2000 చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో బోయవీధి నివాసి వెంకట్రావు అనే చీటీల వ్యాపారి భారీ మోసం స్థానికంగా పెద్ద కలకలం రేపుతోంది. నమ్మిన వ్యక్తిని మోసం చేసిన కారణంగా బాధితులు నష్టపోయారు. పోలీసులు ఫిర్యాదు అందుకున్న తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సిఐ మోహన్ రెడ్డి తెలిపారు. చంద్రకళ ఆంటీ మాకొచ్చి మీ కష్టం మాకు తెలుసమ్మా, మీ కష్టాన్ని మేము తినము, మీ అమౌంట్ మీకు ఇచ్చేస్తాము. ఈ నెల అంటే ఫిబ్రవరి 15వ తేదీన మాకు బల్క్ అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ రాగానే మీకు ఇచ్చేస్తాము, ఆడబిడ్డల సొత్తు మేము తినము అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుని మేము నమ్మినాము. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉన్నాం కదా, మమ్మల్ని వీళ్ళు మోసం చేయరు, మా గురించి వీళ్ళకి బాగా తెలుసు అనేసి మేము నమ్మి వేరే వాళ్ళు చెప్తా ఉంటే కూడా మేము ఆ మాటలు కూడా నమ్మలేదు. మేము నమ్మకుండా వాళ్ళ మీద అంత హోప్ పెట్టుకుంటే వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు. కంసల్ వీధిలో ఉండి బావి వీధిలో ఉండే వెంకట్రావుకు నా కొడుకు పెళ్లి కాక చేసి పెట్టిన డబ్బులు సార్, మళ్ళీ నాకు మనవునికి ముందే ఎవరికనేసి పోయి అడిగితా 15వ తేదీకి ఇస్తానమ్మన్నారు. 15వ తేదీకి పోతే హాస్పిటల్లో ఉన్నానని చెప్తారు. మళ్ళీ పోతే 18వ తేదీ మనిషి లేదు సార్. మీకు ఎంతో నాకు సహాయం చేసినారు, మిమ్మల్ని నేను వదలను, నేను ఇస్తాను అనేసి హామీ ఇచ్చినారు సార్. ఇద్దరు మొగుడు పెళ్ళము అంతే సార్. మళ్ళీ ఉరిమి లేకుండా ఖాళీ చేసుకొని కూర్చున్నారు సార్. 18వ తేదీ ఐపీ పెట్టినాడని చెప్పి పేపర్ క్లిప్పింగ్ వచ్చింది. ఆ మరుసటి రోజు నుంచి ఆయన పైన మేము గాలింపు చర్యలు దానికోసం డిఎస్పీ గారిని, సిఐ గారిని, దాని తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసి మా గోడు విన్నవించుకునేదానికి వచ్చినాము. ఈరోజు సిఐ గారిని కలిసి అప్లికేషన్ అవన్నీ ఇచ్చిపోయేదానికి వచ్చినాము. మా వాళ్ళందరూ ఇంకా వాళ్ళ బాధలు సిఐ గారికి చెప్పుకుంటారు. కోర్టులో ఐపీ ఫైల్ చేసినాడు 13 crores దానికి. దాంట్లో భాగంగా విక్టిమ్స్ మన దగ్గరికి ఒక 67 members ఉన్నారని చెప్పి ఒకటి రిప్రజెంటేషన్ వచ్చి తీసుకొచ్చాను ఈరోజు. అతను చీటీ వ్యాపారము, నెక్స్ట్ గోల్డ్ మార్టిగేజ్ చేసుకోవడం, ఈ విధంగా చంద్రకళ ఆంటీ మాకొచ్చి మీ కష్టం మాకు తెలుసు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన ఇంద్రేశం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కృషి చేస్తామన్నారు. మున్సిపాలిటీ తొలి పాలకవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా 5 ఏళ్ల పాటు ప్రతి వార్డును సమర్థవంతంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారంలో చిత్తశుద్దితో చేయాలన్నారు. మున్సిపల్ అభివృద్ధికి ఇప్పటికే 17 కోట్లు మంజూరు అయినట్లు, వీటిని సంబంధించిన పనులు శంకుస్థాపన త్వరలో జరిగేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుసంగుల ప్రమీల, వైస్ చైర్మన్ పట్లొల్ల హరీష్ రెడ్డి పాల్గొన్నారు. కమిషనర్ గారితో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. కౌన్సిలర్లకు ఉన్నటువంటి విలువ ఏంటి, వారికి ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి, దాంతోపాటు అందరు కౌన్సిలర్ల పేరు, ఫోన్ నెంబర్లు, అందరు అధికారుల పేరు, ఫోన్ నెంబర్లు, తెలుగులో ఒక చిన్న బుక్లెట్ వచ్చి జేబులో ఎట్లయితే మేము కౌన్సిలర్ చెప్పుకుంటాం అట్లాంటిది ఒక చిన్న బుక్లెట్ లాంటివి తయారు చేసి మీకుండే అధికారం ఏంటి, మీకుండే బాధ్యత ఏంటి, పార్టీలను పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా మీరు కలిసి పనిచేయాలి. ఎలక్షన్ అయిపోయింది, డబ్బు ఎక్కడికి వస్తుంది, అభివృద్ధి ఏ విధంగా సమస్యలు ఎక్కడ ఉన్నాయి, ఆ సమస్యలను గుర్తించి ప్రజలకు అందుబాటు ఉండి మీకు నమ్మి ఓట్లు వేసిన జనానికి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా మీరు చక్కటి పేరు తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు ఎన్నో నమ్మకాలు పెట్టుకుని మన మీద ఓట్లు వేస్తారు. కరెంటు సమస్య అని, రోడ్డు సమస్య అని, నీరు సమస్య అని, రకరకాల సమస్యలు, చిన్న చిన్న సమస్యలు. ఇంటికి వచ్చిన వాళ్ళ మాట వినాలి, మనం పోవాలి. వాళ్ళకి పని అయ్యింది కానీ సెకండరీ విన్న తర్వాత తప్పకుండా పని అయిందని విశ్వాసం, నమ్మకం పెరుగుతున్నారు. మనం వినకుండానే చెవి ఇట్లా పెట్టి అట్లకి పోతే కుదరదు. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ సంస్థ 2వ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ ఫౌండర్ దేవానంద నాయుడు, నేషనల్ సెక్రటరీ బూక్యా శ్రీనివాస్ ఆదేశాల మేరకు స్థానిక ఇన్ఛార్జ్ సాంబర్ మహేష్, జిల్లా సభ్యులు గాంధీ రోడ్లోని మాతృ సంస్కృతి సేవా సమితి వాసుల వద్ద అన్నదానం, స్వీట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల డిస్ట్రిక్ట్ ఉమెన్ వింగ్స్ డిప్యూటీ ఇన్ఛార్జ్ సంతోష్, ఇన్ఛార్జ్ ముదిగొండ శిరీష తదితరులు పాల్గొన్నారు. तेजस्विनामदेतमस्तु मा विद्विषावहै।
వీడియో ఒకటి కొట్టు. ఓకే. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. Talking tree, కొత్త కొత్త lessons నేర్పే talking tree. Cute cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండుల్లా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు.
మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా? జనగామ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ నుండి సిద్దిపేట వెళ్లే బైపాస్ రోడ్డులో ఫ్లాట్స్ కోల్పోతున్న వారికి నష్టపరిహారం అందించాలని బాధితులు నిరసన వ్యక్తం చేశారు. కష్టపడి కొనుక్కున్న ఫ్లాట్లో నుండి బైపాస్ రోడ్డు తీశారని, అందుకు గాను నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. కానీ ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారం అందించకుండా అధికారులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని, సర్వే నంబర్ మిస్ మ్యాచ్ ఉన్నాయని, మమ్మల్ని పట్టించుకోవడం లేదని చెప్పారు. అధికారుల చుట్టూ తిరిగినా కూడా మాకు న్యాయం జరగడం లేదని ఫ్లాట్ల వద్ద నిరసన వ్యక్తం చేశారు. మరి మీ మీడియా ద్వారా మేము అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ తెలియజేయాల్సింది ఏంటంటే, మేము మరి జనగామ నుండి దుద్దెడ వరకు వెళ్తున్నటువంటి నేషనల్ హైవే బైపాస్ రోడ్లో ప్లాట్లు కోల్పోతున్న బాధితులు నేను కూడా ఒక్కడిని. మేమందరం కూడా కలిసి ఈ విధంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని నిరాహార దీక్ష చేయడానికి కారణం ఏంటంటే, మేము ఎన్ని రోజులు అధికారుల చుట్టూ తిరిగినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా సరైనటువంటి ప్రతిస్పందన లేదు. మమ్మల్ని ఆదుకునే వారు లేరు. మేము ప్లాట్లు కోల్పోతున్నాము. మరి కోల్పోతున్నప్పుడు మాకు చెల్లించాల్సినటువంటి నష్టపరిహారాన్ని చెల్లించమని మేము ఎన్నిసార్లు విన్నవించుకున్నా, పలుసార్లు ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఎలాంటి స్పందన లేదు. మీరు వెయిట్ చేయాలి, ఆగాలని చెప్తున్నారు, కానీ సరైనటువంటి స్పందన లేదు. అదేవిధంగా ఎన్హెచ్ అధికారులు మాత్రం వేగవంతంగా పనులు చేస్తున్నారు. మా ప్లాట్లన్నీ కూడా చదును చేసి ఈరోజు గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో మా ప్లాట్లు ఉన్నాయి. మరి దాదాపుగా ఒక్కొక్కరము 20 ఏండ్లు 23 ఏండ్ల నుండి ఇక్కడ ప్లాట్లు తీసుకున్న వాళ్ళం ఉన్నాం సార్. అప్పుడు 326, 329, 328 ప్లస్ వీవర్స్ కాలనీ అనేది కూడా వాళ్ళకు కూడా ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది. అందరము ఇక్కడ ఏదో రోడ్ దగ్గర ఉంది, డెవలప్ అవుతుంది, రేపు భవిష్యత్తులో మా పిల్లలకు కట్న కానుకలు గానో లేదా వాళ్ళ పెళ్లిలక వాళ్ళ చదువులక అవసరం వస్తాయని మాకు ఎలాంటి ఒక రూపాయి ఇంతవరకు ఇవ్వలేదు. మాకు తెలియకుండా ఇంతవరకు వేసేసారు. మేము మాత్రం ఒప్పుకోము, మేము పని మాత్రం చెయ్యనియ్యము. మాకు పని కంప్లీట్గా ఆపేస్తాము. కంపల్సరీ మాకు చెయ్యాలి, న్యాయం చెయ్యాలి. మాకు న్యాయం జరిగినాకనే మేము ఇక్కడి నుంచి పోతాం. అప్పటిదాకా మేము ఇక్కడనే ఉంటాం. గ్రేటర్ వరంగల్లో ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులు చేస్తున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్రంగా ఆరోపించారు. బీఆర్ఎస్ 4వ డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ కు కుట్రపూర్వకంగా అరెస్టు చేసి జైలుకు పంపారని ఆయన పేర్కొన్నారు. అక్రమ అరెస్టుకు గురైన అశోక్ యాదవ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన హరీష్ రావు పార్టీ తరపున సంపూర్ణ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అశోక్ యాదవ్ భార్య అనిత, కుమారుడు అఖిల్ తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలం కబ్జాపై ప్రశ్నించినందుకే కక్ష పెట్టుకుని తమ తండ్రిని టార్గెట్ చేశారని, బెదిరింపులకు గురి చేశారని తెలిపారు. ఆల్రెడీ చేసుకున్నాం. మీ వల్ల మాకు 30,000 బొక్క, 30,000 మీ ఫెన్సింగ్ తీసుకుంటే 30,000 బొక్క మాకు ఇప్పుడు గవర్నమెంట్ తీసి మీరు కడతారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శత జయంతి సందర్భంగా అరకులోయలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. అరకులోయ ఎన్టీఆర్ గ్రౌండ్ నుండి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు కోలాటం, దింస, భజనలతో శోభాయాత్ర జరిగింది. ఆధ్యాత్మిక వక్త రాధా మనోహర్ దాస్ ముఖ్య అతిథిగా పాల్గొని హిందుత్వం, సనాతన ధర్మ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో హిందూ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పల్లంకుర్రు గ్రామంలో సాపే మనుశ్రీ పుట్టినరోజు సందర్భంగా అమలాపురం ఎస్కే ఓల్డ్ ఏజ్ హోంలో 30 మంది వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఆశ్రమ చైర్మన్ సూర్యకళ ఈ వేడుకలను నిర్వహించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రజాసేవకులు సంధ్యారాణి మనుశ్రీ నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని వృద్ధులు వికలాంగుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలన్నారు. నా పేరు సాపే దుర్గ. నేను పల్లంకూరు నుంచి పేటరకాని మండలం పల్లంకూరు నుంచి వచ్చాను. ఈ రోజున మూడో కూతురు పుట్టినరోజు సందర్భంగా మేము వృద్ధాశ్రమంలో భోజనం పెట్టడం జరిగింది. ఇలాంటి ఎవరన్నా కుటుంబంలో పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటే ఇలాంటి అనాథులకి భోజనాలు పెట్టి మీరు కూడా కరం చేస్తారని పెళ్లిగా వేడుకుంటున్నాం. పల్లంకూరు గ్రామం నుంచి సాపే మనుశ్రీ బర్త్డే సందర్భంగా ఈ రోజు వారి తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ ఎస్కే ఓల్డ్ ఏజ్ హోమ్ నందు భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. వృద్ధులందరూ కూడా సాపే మనుశ్రీకి బర్త్డే విశేష తెలియపరచడం జరిగింది. మా ఆశ్రమం తరపున మనుశ్రీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మండలం పల్లంకూరు గ్రామానికి చెందిన సాపే మనుశ్రీ బర్త్డే సందర్భంగా ఈదరపల్లిలో ఉన్నటువంటి ఎస్కే ఓల్డ్ ఏజ్ హోమ్ కు రావడం జరిగింది. ఇవాళ పాప బర్త్డే సందర్భంగా తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్ కి భోజనాలు తీసుకురావడం జరిగింది. వరంగల్లో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ట్రాఫిక్ శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ మాట్లాడుతూ వాహనదారులకు ఉచిత హెల్మెట్లు పంపిణీ చేసి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా మాత్రమే ప్రమాదాలు తగ్గుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, కాజీపేట ట్రాఫిక్ సిఐ పిట్టల వెంకన్నలు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఒక్కొక్కటి చాలు ఇప్పటికి ఎంత ఉండాలి లేకపోతే 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. కడప జిల్లా బీజేపీ కార్యాలయంలో మోర్చా నియామక కార్యక్రమం జరిగింది. బీజేపీ కడప జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మోర్చా కడప జిల్లా అధ్యక్షుని నియామకం చేశారు. ఈ సందర్భంగా ఎస్టీ బీజేపీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాగ్యరావు జిల్లా పర్యటనలో పాల్గొని కొందరికి మోర్చా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోర్చా నాయకులు కూడా హాజరయ్యారు. టివిఎన్ మాధవ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక మార్లు వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుల ప్రకటనల్లో మొత్తం అన్ని బేరీజీ వేసుకొని ఎవరైతే పార్టీకి తగిన మోర్చాలకు న్యాయం చేయగలరని భావించేసి అన్ని మోర్చాల నాయకులను అధ్యక్షులను ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా నేడు కడప నగరానికి ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పాంగి రాజారావు గారు కడపకు మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చి ఇక్కడి యొక్క ఎస్టీ మోర్చా యొక్క వివిధ నాయకులతో మరియు పార్టీ యొక్క అధ్యక్షుడు మరియు వివిధ క్షేత్రాల నాయకులతో అందరితో కలివిడిగా మాట్లాడేసి ఏ విధంగా మోర్చా యొక్క అభివృద్ధి పార్టీని అభివృద్ధి పథంలోకి తీసుకొని పోవడానికి అందరము కులంకుశంగా మాట్లాడడం కోసం ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఆయన వ్యాప్తంగా మాకు భారతీయ జనతా పార్టీకి 7 మోర్చాలు ఉన్నాయి. అందులో ఎస్టీ మోర్చా కూడా పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాకు అన్ని మోర్చాల కంటే క్లిష్టమైనటువంటి మోర్చా ఎస్టీ మోర్చా. 2 భాగాలుగా ఉన్నాయి.
కొండ కోనలో అడవిలో సుదూర ప్రాంతంలో ఒక వింగు, మైదాన ప్రాంతంలో ఒక వింగు, ఈ రెండిని గతంలో కొంత మా పెద్దలు ప్రయత్నం చేసినప్పటికీ ఇంకా ఆ మోర్చాని బలోపేతం చేసి తద్వారా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసే దాంట్లో భాగంగా మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.